జెబెదయి భార్య, యోహాను యాకోబుల తల్లి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా ఒక్క వరం అడుగుతాను నాయన, సెలవి అయ్యా అని అడిగి ఏమడుగుతారు తెలుసా? మా పిల్లలు ఇద్దరి భవిష్యత్తు బాగుండాలి నాయన, వాళ్ళకి ఏ కష్టాలు రాకూడదయ్యా, వాళ్ళు చాలా సుఖంగా ఉండాలి, వాళ్ళ లైఫ్ బాగుండాలి, మాకు వచ్చిన బాధలు వాళ్ళకి రాకూడదు, ఇట్లాంటివి ఏం అడగల. ప్రభువా నీకు ఇష్టమైతే, నీ సెలవైతే నీ కుడి పక్కన ఒకడిని, నీ ఎడం పక్కన ఒకడిని, నా ఇద్దరు కుమారులని నీ ప్రక్కన ఉండనిమ్ము అంది. ఆమె కోరిక చూడండి. తన పిల్లల కోసం భౌతికమైన దాన్ని అడగల. జెబెదయి భార్య, యోహాను యాకోబుల తల్లి మరి ఏమడిగిందంటే, యేసయ్య పక్కన కూర్చోవాలంట ఆమె పిల్లలు, యేసయ్యతో కలిసి ఏరాలంట, యేసయ్యకు దగ్గరగా ఉండాలంట. పక్కన కూర్చోవాలంటే అర్థం ఏంటో తెలుసా? నీకు దగ్గరలో ఉండాలి ఒకటి, నీతో పాటు ఏలాలి రెండు, నీతో శాశ్వత అనుబంధం వాళ్ళకు ఉండాలి మూడు, నీ ఉన్న రాజ్యములో వాళ్ళు ఉండాలి. ఇంతే చాలు ప్రభు. ఇక భూ సంబంధంగా ఏం అక్కర్లేదు నాయన, ఏం అడగల భూ సంబంధంగా ఆమె. ఒకవేళ భూమి మీద ఏ తల్లి అయినా దేవుని ముందుకు పోయినప్పుడు దేవుణ్ణి అలా అడిగిద్దా? ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. ఎప్పుడైనా నీ బిడ్డ గురించి అలాంటి ప్రార్థన నువ్వు చేసావా? ఏ పొద్దు మోకాళ్ళు లేసిన దగ్గర నుంచి అబ్బాయికి ఉద్యోగం ఇయ్యి, అబ్బాయికి కష్టాలు నాయనా, అబ్బాయికి అప్పులు తీర్చు, అబ్బాయికి మంచి అమ్మాయిని చూడు, ఎప్పుడు ప్రభువా వాడి పెళ్ళి ఎప్పుడు, పెటాకులు ఎప్పుడు? అవునా? కొంతమంది పెళ్లి కోసం ప్రార్థన చేస్తే, కొంతమంది ఏమో అయ్యా తొందరగా దరిద్రపు వదిలిపోయి బిడ్డ ఫ్రీ అవ్వాలి నాయన అని కోరుకుని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. పెళ్లి కోసం కొందరు, పెటాకుల కోసం కొందరు, ఉద్యోగం కోసం కొందరు, వ్యాపార అభివృద్ధి కోసం కొందరు, అంత భౌతిక క్షయమైపోయే ఆహారం కొరకే దేవుని దగ్గరకు వస్తారు, తమ కొరకు తమ పిల్లల కొరకు కూడా. కానీ యోహాను యాకోబుల తల్లి అలా లేదు. ఆమె తన బిడ్డలిద్దరూ కూడా యేసయ్య కుడి పక్కన ఒకడు ఎడం పక్కన ఒకడు కూర్చోవాలని కోరుకుంది. ప్రభువేం కోప్పడలా. నా ప్రక్కన ఒకడిని కూర్చుండనిచ్చుట నా ఇదిలో లేదు, నా ఏర్పాట్లో లేదు, అది తండ్రి చిత్తం. తండ్రి ఎవరికి అనుగ్రహిస్తాడో వాడే వచ్చి కూర్చుంటాడు, అది నేను ఫైనల్ చేయలేనని చెప్తాడు ఆయన. ప్రభువు దగ్గరికి వచ్చిన వాళ్ళు, ప్రభువుని వెంబడించే వాళ్ళలో రెండు రకాల మనుషుల్ని మనం చూస్తాం. ఒకటేమో పేతురు, పౌలు, జెబెదయి భార్య లాగా అక్షయమైన దాన్ని వెతికే వాళ్ళు. ఇందాక మనం చదువుకున్నట్టు, మీరు రొట్టె ముక్కల కొరకే నన్ను వెంబడించుచున్నారని అరిశాడు కదా, ఈ టైపు సరుకు ఒకటి. రొట్టె ముక్కలు అంటే, ఒక్కసారి మీరు ఆలోచించి నాకు చెప్పండి, రొట్టెలను తిని తృప్తి పొందుట వలనని, భుజించి తృప్తి పొందుట వలనని నన్ను వెతకుచున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎన్నిసార్లు పెట్టాడేంది ఆయన అంతసేపు రొట్టెలు? ఏమండి, 2 సార్లు అద్భుతం చేశాడు. ఒకసారి 7 రొట్టెలు కొన్ని చేపలు. పెదాయన స్తోత్రం చెప్పు. 2 సార్లు. ఒకసారి ఎన్ని రొట్టెలు? 7 రొట్టెలు కొన్ని చేపలు. వాటిని విరిచి 4,000 మందికి పెట్టాడు. ఒకసారి ఏమో 5 రొట్టెలు 2 చేపలు, వాటిని విరిచి 5,000 మందికి పెట్టాడు. అంతేగాని ఆయన ఏమన్నా రోజు రొట్టెలు పెడుతున్నాడా ఏంది? మరి ఆ మాట ఎందుకు అన్నాడు? అచ్చంగా ఆయనే ఏదో వాళ్ళని పోషిస్తున్నట్టు మాట్లాడతాడేంది? నా ఎరుకలో అంతే ఉన్నాయి, 2 ఉన్నాయి. మరి మీ ఎరుకలో ఏమన్నా ఉన్నాయని చెప్పండి. ఉన్నాయా ఏమన్నా? 2 సార్లేగా నువ్వు పెట్టింది రొట్టెలు, అంతసేపు ఏం పెట్టేయింది? మరి డైలీ ఏదో పోషించినట్టు బిల్డప్ ఏం ప్రభు అను? అసలు మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదగుచున్నారు అంటున్నావు అంటే అర్థం ఏంటంటే, రొట్టెలు అనగానే ఒట్టి రొట్టె రాదు. రొట్టె దేనికంటే శరీరమునకు, శరీరం బ్రతకడానికి ఆహారం రొట్టె. ఒక్క రొట్టెతోనే పోల్చాడంటే అర్థం ఏంటంటే, మిగిలినవన్నీ కూడా శరీర సంబంధంగా మనం ఆయన దగ్గర వెతికేవన్నీ కలిపి భోజనంతో పోల్చాడు.